జీవితంలో ఏదోటి సాధించాలి, మనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని భావించాడా యువకుడు. దేశమంతా చుట్టేయాలని సంకల్పించాడు. అనుకున్నదే తడువుగా ఒంటరిగా సైకిల్ యాత్ర ప్రారంభించాడు. 367 రోజులు, 18,000 కిలోమీటర్లు, 14 రాష్ట్రాలు, 12 జ్యోతిర్లింగాలు, 4 ధామ్లు, 8 శక్తిపీఠాలు దర్శించుకొని తిరిగి సొంతూరుకు చేరుకున్నాడు. సేవ్ వాటర్, సేవ్ ట్రీస్ నినాదంతో సైకిల్పై ప్రచారం చేస్తూ పర్యావరణంపై ప్రజల్లో చైతన్యాన్ని నింపే ప్రయత్నం చేశాడు. మరోసారి యాత్ర చేపడితే ఈశాన్య ప్రాంతాలతో సహా మిగిలిన రాష్ట్రాలు పూర్తి చేస్తానంటున్న మల్లేష్ గౌడ్తో చిట్చాట్. 14 రాష్ట్రాలు, 18,000 కిలోమీటర్లు, 367 రోజులు. ఒక్క సైకిల్ పైనే భారతదేశం అంతా చుట్టొచ్చాడు పాలమూరుకు చెందినటువంటి కుర్రాడు మల్లేష్ గౌడ్. మల్లేష్ గౌడ్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నాడు. గత ఏడాది అక్టోబర్ 17న ప్రారంభమైనటువంటి ఆయన ప్రయాణం ఈ నెల అక్టోబర్ 19, 2025లో ముగిసింది. పాలమూరుకు చేరుకున్నాడు. అసలు ఈ యాత్ర ఎందుకు చేపట్టాడు, ఈ యాత్రలో ఆయన అనుభవాలు ఏంటి అనేది మనం కనుక్కుందాం. మీరు విజయవంతంగా ఏడాది కాలం తిరిగి భారతదేశం అంతా చుట్టెత్తారు. సో ఏంటి అసలు ఈ ప్రయాణం వెనుక, అంటే ఎందుకు ఈ ప్రయాణం మీరు చేపట్టాల్సి వచ్చింది? నేను వచ్చేసి 10th తర్వాత ఇంటర్ చేశా. దాని తర్వాత చెప్పుకునే జీవితాలు అయితే ఏం లేదు, పని ఇల్లు తప్ప ఏం లేదు. అందుకని నేనైతే కొన్ని డబ్బులు సేవ్ చేసుకున్నా. ఆ డబ్బులతోటి ట్రావెలింగ్ చేద్దామని ఫిక్స్ అయినా. అదే బైక్ అయితే ఖర్చు ఎక్కువ, ఇంకా కార్ అయినా ఖర్చు ఎక్కువ. అందుకని సైకిల్ చూస్ చేసుకున్నా. ఎందుకంటే సైకిల్ పైన మనీ తక్కువ అవుతుంది. అందుకని అవే డబ్బులు తీసుకొని ఇంటికి అయితే బయటికి వెళ్ళినా. సైకిల్ పైన వచ్చేసి 14 రాష్ట్రాలు, ఒక నేపాల్ కంట్రీ అయితే పోయినా. మరి సైకిల్ మీద పోవాలని ఎందుకు అనిపిస్తుంది? భారతదేశం చుట్టూ రావాలంటే ఏ మార్గం ద్వారా, రోడ్డు మార్గంలో పోవచ్చు, రైలు మార్గంలో పోవచ్చు, ఎట్లయినా పోవచ్చు. సైకిల్ మీరు ఎందుకు చూస్ చేసుకున్నారు? సైకిల్ అయితే ఖర్చు తక్కువ కాబట్టి సైకిల్ తీసుకున్నా. ఎందుకంటే బైక్ అయినా రేట్ ఎక్కువ, కార్ అయినా రేట్ ఎక్కువ. సైకిల్ ఏంది, మనం హెల్తీ ఉంటే సైకిల్ తొక్కొచ్చు. ఆల్రెడీ నేను ఫిజికల్ ట్రైనర్ని, ఫిట్గా ఉన్నా. అందుకని సైకిల్ చూస్ చేసుకున్నా, తక్కువ ఖర్చు. మరి ఎట్లా ప్లాన్ చేసుకున్నారు? అప్పుడు నేను 3 months ముందుకెళ్ళి ప్రిపరేషన్లో ఉన్నా. ఆల్రెడీ అప్పటికి నేను మ్యాప్ గీసుకున్నా, మొత్తం ఫుల్ సెటప్లో ఉన్నా. అంత ముందుకెళ్ళి అక్కడ మొత్తం గేర్ తెచ్చుకొని ఇంటికి బయటికి వెళ్ళినా. మా అమ్మకి చెప్పిన ఆల్రెడీ 3 months వరకు ఇంటికి రాలని. ఇంకా మా ఊరికి స్టార్ట్ చేసి సోలాపూర్కి వెళ్ళి మహారాష్ట్ర ఎంటర్ అయ్యా. సో ప్రయాణం ఎట్లా సాగింది, అంటే ఏ రాష్ట్రాల గుండా కొనసాగింది ఇది? ఓకే, వచ్చేసి ఫస్ట్ మన తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఉత్తరాఖండ్, నేపాల్, ఒడిస్సా, ఆంధ్ర, తమిళనాడు, మళ్ళీ కర్ణాటక వెళ్ళి తెలంగాణకి ఎంటర్ అయ్యా. కానీ ఏమేమి ప్రదేశాలు మీరు చూశారు? దాంట్లో ప్రధానమైనవి ఏంటి ఉన్నాయి? మెయిన్ గా వచ్చేసి నా టార్గెట్ 12 జ్యోతిర్లింగాస్ సైకిల్ పైన, 4 ధాము, పంచభూత లింగాల యాత్ర చేసిన. వచ్చేసి నేపాల్లోని పశుపతినాథ్, వరల్డ్ హైయెస్ట్ శివ టెంపుల్ మన ఉత్తరాఖండ్ లో ఉంది తుంగనాథ్. వరల్డ్ హైయెస్ట్ విష్ణు టెంపుల్ నేపాల్ లో ఉంది ముక్తినాథ్. వరల్డ్ హైయెస్ట్ శివ టెంపుల్ తుంగనాథ్ ఉత్తరాఖండ్ లో అయితే ఉంది. దీంతో పాటు 9 శక్తిపీఠాలు, 18లా 9 చూసిన, ఇంకా 9 మిస్ అయిపోయినవి. యాక్చువల్లీ వచ్చేసి నేను బీహార్కి వెళ్ళి రక్సల్ బార్డర్ నుంచి నేపాల్ అయితే ఎంటర్ అయినా. మొత్తం 55 రోజులు గడిపిన. అందులో మెయిన్ గా పశుపతినాథ్ టెంపుల్ ఉంది, శివుని టెంపుల్. అక్కడికి వెళ్ళి తుంగనాథ్ టెంపుల్ వెళ్ళా. అక్కడికి వెళ్ళి వచ్చేసి వరల్డ్ హైయెస్ట్ బంగి జంప్ అయితే చేసిన. మీరు అంటే మీ యాత్ర ఓన్లీ ఆధ్యాత్మికంగా సాగింది? జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలు, పుణ్యక్షేత్రాలు, దేవాలయాలు ఎందుకు సందర్శించాలనుకున్నాను? హిందూ ధర్మంలో పుట్టినాం కాబట్టి నాకు తెలిసినవి మన ఇందులో చూపించాలని ఆ లెక్కలా నేనైతే ప్రతి హిందూ దేవాలయం చూసిన, టెంపుల్స్ మెయిన్ గా. స్టార్ట్ అయినప్పుడు మీ దగ్గర ఎంత డబ్బు ఉంది, ఎండింగ్ అయ్యేసరికి ఎంత డబ్బు ఖర్చు అయింది, మీకు ఎట్లా, ఎవరు ఏమైనా హెల్ప్ చేశారా, ఎట్లా ఉంది? వచ్చేసి నేనైతే ఇంటికి వెళ్ళి 1,70,000 పట్టుకపోయినా. వచ్చేసి అవి నాకు 9 months కే అయిపోయినాయి పైసలన్నీ. ఇన్స్టా పరంగా కానీ, నా ఫాలోవర్స్ కానీ చాలా మంది హెల్ప్ చేసిండ్రు. వాళ్ళ నుంచి నేను లాస్ట్ 3 months సైక్లింగ్ అయితే కంటిన్యూ చేసిన. నాకు తెలిసిన వాళ్ళు కానీ, మా ఊర్లో విలేజ్ వాళ్ళు కానీ, మా ఫ్రెండ్స్ కానీ చాలా మంది హెల్ప్ చేసిండ్రు. వాళ్ళతో నుంచి యాత్ర అయితే మొత్తం కొనసాగించిన. అన్ని రాష్ట్రాలు, మీరు తెలంగాణ నుంచి బయలుదేరారు, వేరే వేరే రాష్ట్రాలు తిరిగారు. మరి అక్కడ భాష మీకు వచ్చిందా రాలేదా? అక్కడ ఉన్న వాళ్ళు ఎట్లా హెల్ప్ చేసిండ్రు మీకు? నాకు వచ్చేసి ఫస్ట్ తెలుగు లాంగ్వేజ్, ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళేటప్పుడు నాకు హిందీ లాంగ్వేజ్ 0. ఆల్రెడీ మన ఇండియాలో బతకాలంటే మనకి హిందీ పక్క రావాలి. కానీ నాకు హిందీ రాదు, ఏం రాదు. మామూలుగా రోజు కొద్ది నేర్చుకున్నా. కర్ణాటకలో కన్నడ ఇబ్బంది అయిపోయింది. నేపాల్లో వాళ్ళ లాంగ్వేజ్ ఇబ్బంది అయిపోయింది. మధ్యలో వాటితోటి కొంచెం మేనేజ్ చేసిన. తమిళంలో వాళ్ళు హిందీ మాట్లాడరు, ఎక్కడ తిరిగి తమిళ్ మాట్లాడతారు వాళ్ళు. అయిపోయి తెలుగులో కానీ హిందీలో కానీ పోతే చాలా ఇబ్బంది పడతారు తమిళంలో అయితే. మరి పడుకోవటం, తినటం, రెస్ట్ తీసుకోవటం ఇవన్నీ ఎట్లా సాగుతాయి? నాకు ఆడ కుకింగ్ సెటప్ మొత్తం ఉంది, గ్యాస్ కానీ, స్టవ్ కానీ మొత్తం ఉన్నవి. ఎక్కడ లేకుంటే వండుకుంటా, ఇంకా దొరికితే బయట హోటల్లో తింటా. నైట్ మామూలుగా బంకులో కానీ, అంటే మెయిన్ హోటల్ కాదు, హోటల్ పక్కల డాబాలో కానీ స్టే చేస్తుంటా. మెయిన్ అంటే బంక్ డైలీ నా ఇల్లు బంక్ అంతే. లేస్తా, బంకులో స్నానం చేస్తా, పండుకుంటా, సైక్లింగ్ చేస్తా. అంటే ఇంకా డైలీ ఇల్లు నా మొత్తం బంకే. ఇంకా డైలీ ఇంకా సాయంత్రం 5 గంటలకి వెళ్ళి నేను స్టే దొలాడుకుంటా. సైకిల్ యాత్ర చేసేటప్పుడు మార్నింగ్ ఎన్ని గంటలకు స్టార్ట్ చేసేది, నైట్ ఎన్ని గంటలకు ముగిసేది? ఈ మధ్యలో మీ టార్గెట్స్ అంటే ఎట్లా తిరిగేది, ఏ ప్రదేశాలు తిరిగేది?
వచ్చేసి నా సైక్లింగ్ డైలీ 6 hours అంతే. మార్నింగ్ 3 hours, ఈవినింగ్ 3 hours. టార్గెట్ వచ్చేసి డైలీ 100 kilometers. వచ్చేసి ఇంకా మధ్యాహ్నం మొత్తం రెస్ట్ తీసుకుంటా. ఇక చెట్టు తీసుకొని సైకిల్ దొక్కి రెస్ట్ మొత్తం. హ్యాపీనెస్ ఇచ్చినటువంటి సంఘటనలు ఏమున్నాయి? ఉత్తరాఖండ్ అయితే చాలా పీస్ ఉంటుంది. అక్కడ నేచర్ కానీ, మనుషులు కానీ, కల్చర్ కానీ చాలా బాగుంటుంది. అక్కడ ఫుడ్ పరంగా కానీ, నేచర్ పరంగా కానీ చాలా బాగుంటుంది. నాకు నచ్చిన రాష్ట్రం అంటే ఉత్తరాఖండ్. మంచి అనుభవం అంటే బంగీ జంప్, వరల్డ్ సెకండ్ హైయెస్ట్ బంగీ నేపాల్ చేసిన. అది చాలా హ్యాపీ అనిపించింది ఏమన్నా కానీ. ఇంకా కేదార్నాథ్ ఆ టైంలో ఫస్ట్ రోజు దర్శనం చేసుకున్నా, చాలా బాగా అనిపించింది. ఫుల్ జనాలు ఆ టైంలో. మొత్తం ఐస్లా టెంపుల్ ఉంది, మొత్తం మౌంటైన్ ఏరియా, మొత్తం టెంపుల్ చాలా మంచిగా విజిట్ చేసినది. మీరు ప్రయాణం చేసేటప్పుడు ఓన్లీ హైవేసేనా లేకపోతే అడవులు ఇవన్నీ దాటాల్సి వస్తుందా? ఎట్లా ఉంటుంది? మౌంటైన్స్, అడవులు ప్లస్ నదులు ఇటువంటివన్నీ దాటిండ్రా ఎట్లా? నేపాల్ అయితే మొత్తం మౌంటైన్ ఏరియా, మొత్తం వాటర్స్ కానీ ఫుల్ ఉంటాయి అటు సైడ్. మామూలుగా మన మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఇటు సైడ్ హైవే టు హైవే, అటైతే మొత్తం హాఫ్ రోడ్లు. మొత్తం సైకిల్ డైలీ 30 kilometers దొప్పుకుంటూ వెళ్ళాలి అంతే. మొత్తం అప్పే ఉంటుంది, చెడా ఉంటుంది మొత్తం. మన రోడ్లు యావరేజ్గా డైలీ 90-100 వెళ్తా, అక్కడనేమో డైలీ 30-40. ఎక్కువ ఇబ్బంది పెట్టినటువంటి సంఘటనలు ఏమున్నాయి? నేనైతే భయపడ్డదంటే వచ్చేసి మన శ్రీశైలం ఆ ఘాట్ల ఆ రోజు ఫుల్ వర్షం పడుతుంది. ఆ వర్షంలో నేను మొత్తం జామ్ అయిపోయినా. ఆ లైన్లో చిరుత పులులు కానీ, సింహాలు కానీ చాలా తిరుగుతాయంట, అందుకని భయపడా, లేకపోతే భయపడకూడదు. కానీ దాంతోపాటు ఉత్తరాఖండ్లో కేదార్నాథ్ టెంపుల్ కాడ అక్కడ ఫుల్ వర్షం పడుతుంది. వర్షంలో 10-3 ఉంది అక్కడ. ఆ టైంలో ఫుల్ వర్షం పడుతుంది, ఫుల్ మంచు పడుతుంది. ఆ టైంలో టెంట్ తడిచిపోయింది, నేను తడిచిపోయిన, బ్యాగ్ మొత్తం తడిచిపోయింది. ఆ టైంలో కొంచెం బాధ అనిపించింది, ఎందుకు వచ్చినారా అనిపించింది ఆ టైంలో. మీరు ఏదో సాధించాలని స్టార్ట్ చేసారు సార్. జనానికి ఏమి ఇచ్చారు మరి మెసేజ్? ఇప్పుడు అన్ని రాష్ట్రాలు తిరిగారు కదా. నా లోగో సైకిల్కి వచ్చేసి సేవ్ వాటర్, సేవ్ ట్రీ, హెల్త్ ఈజ్ వెల్త్ అనే లోగో తోటి నేనైతే జనాలకి సందేశం ఇచ్చిన. అందులో మన హిందువులకు ప్రతి ఒక్క హిందూ టెంపుల్ చూడాలి, మన హిందూ ధర్మంలో పుట్టినా కాబట్టి ప్రతి టెంపుల్ విజిట్ చేయాలని చాలా మందికి చెప్పేసిన. ఇతర రాష్ట్రాల్లో ఎట్లా ఉంది అంటే రెస్పాన్స్ ఎట్లా ఉంది? మిమ్మల్ని ఎట్లా రిసీవ్ చేసుకునేటోళ్ళు? ఏ రాష్ట్రంలో బాగా అనిపించింది? వచ్చేసి మెయిన్ అంటే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ఈ లైన్లో హెల్పింగ్ చాలా ఉంటుంది. అది డబ్బు పరంగా కానీ, మనీ పరంగా కానీ, స్టే పరంగా కానీ వాళ్ళు మనని సొంత ఇంటిలో చూసుకుంటారు వాళ్ళు. వేరే రాష్ట్రంలో బీహార్లో అయితే బీహార్లో చార్జర్ దొంగలించారు. బీహార్ చాలా తక్కువనే ఉంది ఇంకా ఇప్పటికి కూడా. ఏ ఏజ్లో స్టార్ట్ చేసినావు? నీ ఏజ్ ఎంత ఇప్పుడు? వేరే వాళ్ళు ఇటువంటి యాత్రలు స్టార్ట్ చేయొచ్చా? వచ్చేసి నా ఏజ్ 30. ఎవరైనా చేయొచ్చు సంకల్పం గట్టిగా ఉంటే. ఫస్ట్ మన మైండ్ స్ట్రాంగ్ ఉంటే ఏమైనా చేస్తాం. సో ఏంటి మరి నెక్స్ట్ ప్లాన్ ఏంటిది మరి? కొద్దిగా బాడీకి రెస్ట్ ఇవ్వాలి, రెస్ట్ ఇచ్చి కొద్దిగా పని చేసి మళ్ళీ డబ్బులు సేవ్ చేసి మళ్ళీ ట్రావెలింగ్ అయితే మొదలు పెట్టాలి. నెక్స్ట్ నార్త్ ఈస్ట్ ప్లాన్ చేస్తున్నా. మేఘాలయ, మణిపూర్, అస్సాం, నాగాలాండ్, మిజోరం, అరుణాచలం, మొత్తం మౌంటైన్ ఏరియా. లేదు నాతో ఉన్న పైసలు అయితే నేను పక్కా మెయిన్గా అయితే ఇండియా మొత్తం చుట్టేస్తా, అదైతే 100%. ఇప్పుడు 14 రాష్ట్రాలు అయిపోయినవి, ఇంకా 16 రాష్ట్రాలు ఉన్నాయి. నెక్స్ట్ అదే ప్లాన్ చేస్తున్నా. జీవితంలో సాధించాలా ఖచ్చితంగా అనుకునేవి ఏమైనా ఉన్నాయి? ఇంకా లైఫ్లో గోల్స్ అంటే ఏం లేదు, వరల్డ్ మొత్తం చుట్టాలని డ్రీము. కానీ స్పాన్సర్ కష్టం. ఇంకా నాకు చేతనైన కాడికి డబ్బులు సేవ్ చేసుకొని తిరుగుతా అంతే, అదే డ్రీమ్. రేపటి గురించి పెద్ద ఆలోచన ఏం లేదు. ఈరోజు సంపాదించాలి, రేపు తిరగాలి, అదొకటి గోల్ అవుతుంది. సో మీ ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు నువ్వు ఒక రైడర్గా? ట్రావెలింగ్ ఎవరైనా చేయొచ్చు సంకల్పం గట్టి ఉంటే. చాలా మంది ట్రావెలింగ్ చేస్తని నాకు మెసేజ్ పెడుతుంటారు. అంటే మేము చెప్పే కష్టాలు వేరే ఉంటాయి, ఆడ చూసే కష్టాలు వేరే ఉంటాయి. ట్రావెలింగ్ ఎవరైనా చేయొచ్చు మనతో సంకల్పం గట్టి ఉంటే. ట్రావెలింగ్ అంటే సైకిల్ ఒకటే కాదు, బైక్ ఒకటే కాదు, నడుచుకుంటూ పోవచ్చు, లిఫ్ట్ తీసుకొని పోవచ్చు. ఎలాగైతే కానీ ట్రావెలింగ్ అయితే చేయాలి. మన ఇండియా చాలా పెద్దది. ఇక్కడనే పుట్టి ఇక్కడనే పైకి పోతే లాభం లేదు. నేను బోయపల్లిలో పుట్టిన బోయపల్లిలో పైకి పోతే లాభం ఏంది? ఇండియా చాలా పెద్దది, ఈ 30 రాష్ట్రాల్లో. అందులో సగం మనం చనిపోతున్నా కొద్దిగా మనకు ఉంటుందని. చివరిగా ఏం సాధించాలనుకుంటున్నారు? ఈ ట్రావెలింగ్ కానీ, ఈ సైక్లింగ్ కానీ, ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలు చుట్టూ రావడం ద్వారా మీరు ఏం సాధించాలనుకుంటారు లైఫ్లో? వరల్డ్ మొత్తం చుట్టాలనే సైకిల్ మన డ్రీమ్ అంతే. మనతో ఏమున్నా లేకున్నా ఆరోగ్యం కాపాడుకోవాలి. ఫ్రెండ్స్ ఉన్నా కానీ, ఫ్యామిలీ ఉన్నా కానీ, ఎవరున్నా లేకున్నా ఆరోగ్యం మనతో ఉంటే అడకదిని బతకొచ్చు. ఆరోగ్యం లేకుంటే మనం ఇంకా ఎంత సంపాదించిన లాభం లేదు. ఫస్ట్ హెల్త్, దెన్ నెక్స్ట్ ఏదైనా. ఇది మల్లేష్ చెప్తున్నారు. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలు మాత్రమే చుట్టొచ్చాను, భారతదేశం సహా ప్రపంచం కూడా చుట్టూ రావాలని చెప్పేసి తన లక్ష్యం అని ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో స్వామి కిరణ్, ఈటీవీ న్యూస్, మహబూబ్ నగర్.